ఇంటర్ డిగ్రీ పాస్ ఆర్ ఫెయిల్ తక్కువ వ్యవధిలో లైఫ్ సెటిల్మెంట్ ఇన్ అబ్రాడ్ కొరకు హోటల్ మేనేజ్మెంట్ అంటే ట్రినిటీ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్. హలో ఎవ్రీవన్, మై సెల్ఫ్ దీపిక. సో నేను మ్యాథ్స్లో ఇప్పటివరకు బేసిక్ క్లాసెస్ అలాగే అర్థమెటిక్స్ చాలా క్లాసెస్ అనేది మన వీడియోలో అప్లోడ్ చేసాము. సో ఇప్పటివరకు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ వీడియోలో సైమల్టేనియస్ లీనియర్ ఈక్వేషన్స్ని ఎలా సాల్వ్ చేయాలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో మనం ఆల్రెడీ మన వీడియోస్లో చాలా వీడియోస్లో అసలు లీనియర్ ఈక్వేషన్ అంటే ఏంటి, సో మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే ఏంటి, ఫస్ట్ బేసిక్స్ డిఫరెన్సెస్ కూడా సో తెలుసుకోవడం కోసం మనకు మ్యాథ్స్ బేసిక్స్ పైన నేను ఒక వీడియో చేశాను. సో ఆ వీడియో చూడండి. ఓకే, మనకి 2 లీనియర్ ఈక్వేషన్స్ ఇస్తే ఎక్స్ వాల్యూ కానీ వై వాల్యూ కానీ ఎలా ఈజీగా సాల్వ్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ఓకే, ఫస్ట్ నేను ట్రెడిషనల్ మెథడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రతి ఒక్కరికి షార్ట్ కట్ చెప్పడానికంటే ముందు ట్రెడిషనల్ మెథడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకు ట్రెడిషనల్ మెథడ్ తెలుసుకోవాలి అంటే, సో మనకి డిఫరెన్స్ అనేది చేస్తేనే తెలుస్తుంది. షార్ట్ కట్ మెథడ్ యూజ్ చేయడం వల్ల మనకి అడ్వాంటేజ్ ఏంటి అంటే, ట్రెడిషనల్ చేయాలి, చేస్తే మనకి ఎంత టైం పడుతుంది, 5 మినిట్సా 10 మినిట్సా, షార్ట్ కట్లో మనం ఎంత టైంలో చేస్తున్నాం. ఈ డిఫరెన్స్ తెలియాలంటే ఫస్ట్ మీకు షార్ట్ కట్ మెథడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ట్రెడిషనల్ మెథడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, చూడండి, మనకి జనరల్గా అందరు ఎలా చేస్తారో చూద్దాం. 2x plus 4y equal to 10, 3x plus 2y equal to 11 అయితే what is the question? X equal to how much? What is the value of x and what is the value of y? So this is the question. See here, first traditional method 1. Okay, see here. సో మనకి ఇక్కడ మనకి 2xని కానీ y కానీ క్యాన్సిల్ చేయాలంటే ఫస్ట్ మనకు కోఎఫిషియంట్స్ అనేవి సేమ్ ఉండాలి, అవునా? మళ్ళీ కోఎఫిషియంట్ అంటే ఏంటి కొంతమందికి తెలుసు, కానీ తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా. కోఎఫిషియంట్స్ అంటే ఏంటి దాని గురించి కూడా మన బేసిక్ క్లాసెస్లో వీడియోస్లో ఉన్నాయి. ఒకసారి ఫస్ట్ వీడియో చూసిన తర్వాత ఇది చూడండి. ఓకే, సో మనకి ఎక్స్ ముందున్న నెంబర్ని మనం కోఎఫిషియంట్స్ అంటాం, అవును. నెక్స్ట్ వై ఉన్న నెంబర్ని, ఇదేమో వై కోఎఫిషియంట్ అవుతుంది, ఇదేమో ఎక్స్ కోఎఫిషియంట్ అవుతుంది. ఎక్స్కి కానీ వైకి కానీ ముందున్న నెంబర్స్ మనం కోఎఫిషియంట్స్ అంటాం. ఓకే, నెక్స్ట్ దిస్ ఈజ్ అబౌట్ ది కాన్స్టెంట్. అంటే దీనికి ఎక్స్ కానీ వై కానీ ఎలాంటి నెంబర్స్ కాన్స్టెంట్ ఎలాంటి ప్రోడక్ట్స్ లేవు కాబట్టి వాటిని మనం కాన్స్టెంట్స్ అంటాం. ఓకే, ఈ క్వశ్చన్ని సాల్వ్ చేయాలంటే ఇక్కడ ఎక్స్కి ముందేమో 3 ఉంది, ఇక్కడ ఎక్స్కి ముందేమో 2 ఉంది. ఈ రెండు ఈక్వల్ అయితే తప్ప మనం సాల్వ్ చేయలేము. కమింగ్ టు వై, వైకి కూడా చూడండి, ఇక్కడేమో 2 ఉంది, ఇక్కడేమో 4 ఉంది, అవునా? సో మనం ఈ ఈక్వేషన్ని 2తో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది చూడండి, 2 2s are 4, అవునా? 2 into 3 is 6x plus 4y అంటే ఏంటి, ఇక్కడ 4y ఉంది, ఇక్కడ 4y ఉంది. సో మనకి y టర్మ్స్ క్యాన్సిల్ అయిపోతే x టర్మ్ అనేది మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో అందుకోసమని ఐఎమ్ మల్టిప్లైయింగ్ దిస్ ఈక్వేషన్ విత్ 2. ఫస్ట్ రైట్ ఆన్ దిస్ ఈక్వేషన్ యాజ్ ఇట్ ఈస్ 2x plus 4y ఈక్వల్ టు 10. నెక్స్ట్ ఈ 2 అనేది జస్ట్ ఒక్కదానికే మల్టిప్లై చేయదు, దిస్ టోటల్ నెంబర్స్ మస్ట్ బి మల్టిప్లైడ్ విత్ 2. 2 3s are 6, 6x plus 2 2s are 4y equal to 22. ఓకే, see here. సో మనం ఇలా చేసేటప్పుడు సైన్స్ అనేవి చేంజ్ అవుతాయి. ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి మైనస్ మైనస్ మైనస్, దిస్ ఇస్ ప్లస్ 4y అండ్ దిస్ ఇస్ మైనస్ 4y గెట్స్ క్యాన్సిల్. ఓకే, నెక్స్ట్ దిస్ ఇస్ 2x మైనస్ 4x ఏమవుతుంది, మైనస్ 4x. చాలామంది జస్ట్ 4x అని ఇస్తారు. సైన్స్ అనేది మ్యాథ్స్లో చాలా ఇంపార్టెంట్. దిస్ ఇస్ మైనస్ 4x ఈక్వల్ టు దిస్ ఇస్ 10 minus 22 ఏమవుతుంది, మైనస్ 12. సో మైనస్ మైనస్ గెట్స్ క్యాన్సిల్, 4 1s are 4 3s are. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్, 3 is the వాల్యూ, అవునా? సో చూడండి, మనకు ఎక్స్ వాల్యూ వచ్చింది. ఓకే, మరి వై వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, సబ్స్టిట్యూట్ ఎనీ వన్ ఈక్వేషన్. ఓకే, మనకు ఎక్స్ వాల్యూని ఏదో ఒక ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయండి. ఐఎమ్ సబ్స్టిట్యూటింగ్ ఇన్ ఈక్వేషన్ 1. అజ్యూమ్ దిస్ ఈజ్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1లో నేను సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. 2x plus 4y equal to 10. Okay, 2 into what is the value of x, 3 plus 4y equal to 10. So మనకి 2 3s are how much, 6 plus 4y equal to 10. 4y equal to how much, 10 minus 6 ఎంత, 4. So what is the value of y, 1. చూడండి, మనకి ఎక్స్ వాల్యూ 3 వచ్చింది, వై వాల్యూ 1 వచ్చింది. ఇది ట్రెడిషనల్ మెథడ్. సో మనం ఇంత టైం ఉంటుందా మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చేయడానికి, అవునా? చాలా టైం వేస్ట్ అవుతుంది. మనం స్కూల్ వరకు అయితే ఇలాగే చూపించాలి, స్కూల్ వరకు అయితే. ఎందుకంటే మార్క్స్ రావాలంటే వాళ్ళకి ఫుల్ ఎక్స్ప్లెనేషన్ కావాలి. కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనం ట్రెడిషనల్ మెథడ్ ఫాలో అవుతున్నామా, షార్ట్ కట్ అనేది వాళ్ళకి అవసరం లేదు. జస్ట్
మన నెంబర్ ఆఫ్ ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తున్నామనే దానిపైన మన రిజల్ట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది, అవునా. సో అందుకోసమనే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళందరికీ కోసం ఇదేమో స్కూల్ వాళ్ళకి యూజ్ అవుతుంది. సో మనకి కాంపిటేటివ్ వాళ్ళకి షార్ట్ కట్ మెథడ్ ఏంటి అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఐఎమ్ రైటింగ్ ది సేమ్ ఈక్వేషన్ 2x + 4y = 10. 2x + 4y = 10. Next, 3x + 2y = 11. సో దిస్ ఈస్ ద క్వశ్చన్. సో మనకి షార్ట్ కట్ ఎలా అంటే చూడండి, ఫస్ట్ ఎక్స్ వాల్యూ కానీ వై వాల్యూ కానీ ఏదో ఒకటి ఫైండ్ అవుట్ చేసి సేమ్ ప్రొసీజర్ సబ్స్టిట్యూషన్ మాత్రం ఏదో ఒక ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే మాత్రమే వస్తుంది. ఓకే, ఫస్ట్ నేను ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాము అనుకుంటున్నా. ఎక్స్ అంటే ఏంటి? న్యూమరేటర్ బై డినామినేటర్. న్యూమరేటర్ బై డినామినేటర్. ఓకే, చూడు నాకు న్యూమరేటర్ వాల్యూ కావాలి. న్యూమరేటర్ అంటే ఏంటి? ఫస్ట్ చూడు, ఫస్ట్ నేను సపరేట్గా ఎక్స్ ఈక్వల్ టు న్యూమరేటర్ బై డినామినేటర్, అవునా. హియర్ చూడు, ఫస్ట్ మనకి న్యూమరేటర్ కావాలంటే ఏంటి? ఈ రెండింటిని ప్రోడక్ట్ చేయాలి. దట్ ఈస్ 4 × 11 - 2 × y. ఫస్ట్ ఈ రెండు మల్టిప్లై చేయాలి. ఓకే, న్యూమరేటర్ వాల్యూ కావాలంటే ఫస్ట్ ఈ రెండు మల్టిప్లై చేయాలి. నెక్స్ట్ ఈ రెండింటిని సబ్ట్రాక్ట్ చేయాలి. దట్ ఈస్ 4 × 11 ఎంత? 44 - 2 10s హౌ మచ్? 20 డివైడెడ్ బై. నెక్స్ట్ ఏం చేయాలి? నాకు డినామినేటర్ కావాలి కదా. చూడు, నెక్స్ట్ నాకు న్యూమరేటర్ అయిపోయింది. న్యూమరేటర్ ఎలా వచ్చింది? ఈ రెండింటిని మల్టిప్లై చేశాను మైనస్ ఈ రెండింటిని మల్టిప్లై చేశాను. నెక్స్ట్ ఏం చేయాలి? ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి. ఫస్ట్ 3 4s హౌ మచ్? 12 మైనస్ దీస్ 2 2s 4. జస్ట్ ఆర్డర్ ఏం లేదు, మీరు ఎలా ఈజీగా గుర్తుపెట్టుకుంటారంటే న్యూమరేటర్ అనేది పైన ఉంటుంది కదా, అవునా. అందుకోసమని ఫస్ట్ మనకి ఏ నెంబర్స్ అయినా ఇలా క్రాస్గానే మనం మల్టిప్లై చేస్తున్నాం, అది ఓకే. కాకపోతే ఫస్ట్ ఏ వాల్యూ రాయాలి? ఫస్ట్ 20 రాయాలా, ఫస్ట్ 44 రాయాలా అని చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. ఎలా అంటే చూడు, ఫస్ట్ మనకి న్యూమరేటర్ అనేది పైన ఉంటుంది కదా, అందుకోసమని ఫస్ట్ ఇలా పైనుంచి కిందికి ఫస్ట్ మల్టిప్లై చేయండి. -2 × 10. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఏది ఫస్ట్ తీసుకోవాలంటే మనకి డినామినేటర్ అనేది ఎక్కడ ఉంటుంది? డినామినేటర్ కింద ఉంటుంది కదా, అందుకోసమని ఈ కింద నుంచి స్టార్ట్ చేయండి. సో మీకు కన్ఫ్యూజనే ఉండదు. 3 4s 12 - 2 2s 4. సో వాట్ ఈస్ ద ఆన్సర్? దట్ ఈక్వల్ టు 44 - 20 is 24/8. 8 1s 8 3s. ఓకే, వాట్ ఈస్ ద వాల్యూ? దిస్ ఈజ్ అబౌట్ ది ఎక్స్. చూడండి, దిస్ ఈజ్ అబౌట్ ది ఎక్స్. ఎక్స్ ఈక్వల్ టు మనకి 3 వచ్చింది కదా. సో వై వాల్యూ కావాలంటే సేమ్ ఎనీ వన్ ఈక్వేషన్లో మనం సబ్స్టిట్యూట్ చేస్తే వై వాల్యూ వస్తుంది. మనం ఆల్రెడీ సబ్స్టిట్యూట్ చేసాం కదా ఇందాక. సో సేమ్ వై ఈక్వల్ టు 1. జస్ట్ ఎక్స్ వాల్యూని మనం ఈజీగా ఎలా సాల్వ్ చేయాలో మీకు చెప్తున్నాను. ఓకే, ఓన్లీ ఇదంతా కాకుండా ఇలా సబ్స్టిట్యూషన్ కాకుండా సో ఈ మెథడ్లోనే మనం వై కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎలా అనేది మీకు నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సేమ్ ఈ ఈక్వేషన్ నుంచి మనం ఎక్స్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం చూడండి. ఓన్లీ ఎక్స్. ఎక్స్ అంటే ఏంటి? న్యూమరేటర్ బై డినామినేటర్. న్యూమరేటర్ బై డినామినేటర్. చూడండి, నేనేం చెప్పాను? క్రాస్ మల్టిప్లికేషన్స్ చేయాలి అన్నాను, అవునా. న్యూమరేటర్ అనేది మనకి ఎక్కడ ఉంటుంది? పైన ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఈ రెండు నెంబర్స్ని మల్టిప్లై చేయండి. 1 2s 2 మైనస్ ఇక్కడ ఏముంది? ఈ రెండు నెంబర్స్ని మల్టిప్లై చేయమన్నా, కాకపోతే ఇక్కడ ఏంటి? 4కి ముందు మైనస్ ఉంది. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, అవునా. సో 4 5s 20 డివైడెడ్ బై నెక్స్ట్ ఈ టూ నెంబర్స్ని మల్టిప్లై చేయండి. క్రాస్ మల్టిప్లికేషన్. డినామినేటర్ అనేది కింద ఉంటుంది కాబట్టి సో కింద నుంచి ఫస్ట్ స్టార్ట్ చేయండి. 3 1s 3 మైనస్ 2 ఇంటూ -4. ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. 2 4s 8. దిస్ ఇస్ +8. సో వాట్ ఈస్ ద ఆన్సర్? 22/11. సో 11 1s 11 2s. ఓకే, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్? ఎక్స్ ఈక్వల్ టు 2 we are getting. x equal to 2. So how can I find the y value? చూడండి, x equal to 2 అయితే నాకు y వాల్యూ కావాలి కదా. సో ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. యూ కెన్ సబ్స్టిట్యూట్ ఇన్ ఎనీ వన్ ఈక్వేషన్, యూ విల్ గెట్ ది సేమ్ ఆన్సర్. 2x plus y equal to 5. So in place of x I am substituting 2. 2 into 2 plus y equal to 5. So what is the value of y?
y equal to, this is 2 2s are 4, 5 minus 4 equal to 1. So y equal to 1. సో వైని ఎలా సబ్స్టిట్యూషన్ మెథడ్ కాకుండా ఎక్స్ ఎలా అయితే ఫైండ్ అవుట్ చేస్తామో వై కూడా అలా ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీ అందరికీ ఈ వీడియో అర్థమైందని అనుకుంటున్నాను. ఈ వీడియో స్కూల్ స్టూడెంట్స్కి అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్ వాళ్ళందరికీ కూడా యూజ్ అవుతుంది కాబట్టి సో స్కూల్ స్టూడెంట్స్ అయినా కూడా మ్యాథ్స్ ఇన్ డీటెయిల్గా ఎలా నేర్చుకోవాలి. స్కూల్లో ఏంటంటే మ్యాథ్స్ బేసిక్స్ నుంచి అసలు ఎక్కడా చెప్పట్లేదు, జస్ట్ టెక్స్ట్ బుక్లో సిలబస్ అయిపోయిందా లేదా అంతవరకే చూస్తున్నారు. సో మన దగ్గర క్లాసెస్ ఎలా ఉంటాయంటే ఇన్డెప్త్గా అనమాట, అంటే చిన్న చిన్న బేసిక్స్ దగ్గర నుంచి క్వశ్చన్స్ ఎలా ఈజీగా సాల్వ్ చేయాలి, సో పిల్లలందరికీ కూడా అర్థమయ్యే విధంగా, అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వాళ్ళకైతే వాళ్ళకి షార్ట్ కట్స్ ఎలా చెప్పాలి. సో మన దగ్గర స్కూల్ స్టూడెంట్స్ అయినా సరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు అయినా కూడా సో మనం సపరేట్గా ఆన్లైన్ క్లాస్ అనేది తీసుకుంటున్నాము. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. ఓన్లీ బేసిక్స్ కావాలి అనుకున్న వాళ్ళకి కూడా మేము బేసిక్ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాము. సో వాళ్ళు కూడా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.